హాయ్ అందరికీ. ఈరోజు నేను ఇస్కాన్ టెంపుల్ ఎళ్తున్నా. సో, నాతో పాటు మిమ్మల్ని గూడా తీసుకెళ్తా వచ్చేసేయండి. ఏంటక్క ఎప్పుడు జూడు ఇస్కాన్ టెంపుల్ ఎళ్తున్నా, కృష్ణుని చూడ్డానికెళ్తున్నా అని అంటావు. నీకు భలే అలా టైం ఎలా కుదిరేస్తది అని అనుకోవచ్చు. అంటే నా పక్కనున్న నా ఫ్రెండ్స్‌కి నేను చెప్తా ఈ మాట ఎక్కువగా. ఇప్పుడు మీకు గూడా చెప్తున్నా. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ తిరుపతి ఉంది అనుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని జూడాలి అని అనుకుంటేనే మనం అక్కడికెళ్ళగలుగుతాం. లేకపోతే ఎళ్ళలేము. ఇప్పుడు శివయ్య దగ్గరికెళ్ళాలి అని అనుకుంటే మనకెంతో అదృష్టం ఉంటే తప్పితే శివయ్య దగ్గరికి మనం ఎళ్ళలేము. సో, అలాగే కృష్ణుడు ఎలా అంటే ఇప్పుడు మనం మనసులో నేను ఈరోజు కృష్ణుడిని చూడాలనిపిస్తుంది. నేను ఈరోజు కృష్ణుడి టెంపుల్‌కి వెళ్తాను, వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి. మన మనసులో మాట ఎప్పుడు కృష్ణుడు వింటూనే ఉంటాడనమాట. ఎదురు చూస్తూ ఉంటాడనమాట మన కోసం కృష్ణుడు. అంటే ఈ అమ్మాయి నా కోసం వస్తా అన్నది. ఈ అబ్బాయి నా కోసం వస్తా అన్నాడు. నేను జూడాలి గదా! నా కోసం వస్తున్న వాళ్ళని నేను జూడాలి గదా! అని మన కోసం చూస్తూ ఉంటాడనమాట. ఎదురు జూస్తూ ఉంటాడు మనం ఎప్పుడొస్తామా అని. సో, అందుకే ఎవ్వరైనా మనసులో అయినా, నార్మల్‌గా అయినా వెళ్ళాలి కృష్ణుడి టెంపుల్‌కి అంటే వెళ్ళిపోండి. మన మీద మనకుండే ప్రేమ కంటే, మన మీద కృష్ణుడికుండే ప్రేమ అంత స్వచ్ఛంగుంటది. అదనమాట మరి. వెళ్ళేసొచ్చేసా. ఇది సండే పోస్ట్ జేయాలి. కానీ ఇప్పుడు పోస్ట్ జేస్తున్నా. సండే రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినను. అందుకే బాగా ఆకలేసింది. వచ్చేటప్పుడే పానీపూరి తిన్నా. వచ్చిన తర్వాత కొంచెం చాలా సేపటికి చపాతీ అండ్ పన్నీర్ పెట్టుకున్నా. చపాతీ అండ్ పన్నీర్ బుర్జీ కాంబినేషన్ సూపర్. కానీ మలాయ్ పన్నీర్ గూడా అద్దిరిపోయింది. సో, మీరెవరైనా ట్రై జేయాలి అనుకుంటే ట్రై జేయండి. సో, ఇది ఈరోజు. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ జేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.